వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాశుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా జూన్ నెలలో అందరూ ఎదురు చూస్తూ ఉన్నటువంటి గ్రహం యొక్క మార్పు, దేవగురువు అయినటువంటి బృహస్పతి మిథున రాశిని వదిలిపెట్టి జూన్ నెల 2వ తారీఖున కర్కాటక రాశిలోకి ఆయన యొక్క సంక్రమణం చేయబోతూ ఉన్నారు. ఇది జూన్ నెలలో జరగబోతూ ఉన్నటువంటి అతిపెద్ద మార్పు. దీని తదుపరి 9వ తారీఖున పునర్వసు నక్షత్రము 4వ పాదంలోకి, అనగా గురువు గారితో పాటే శుక్రుడు కూడా కర్కాటక రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు. అలాగే 16వ తారీఖు జూన్ నెల రవి వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మిథున రాశిలోకి ఆయన మారబోతూ ఉన్నారు. అలాగే 21వ తారీఖున కుజగ్రహం కూడా, అప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తూ ఉన్నటువంటి కుజుడు కూడా 21వ తారీఖున కృత్తిక నక్షత్రం 2వ పాదంలోకి, అనగా వృషభ రాశిలోకి తన యొక్క సంక్రమణాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. అలాగే 23వ తారీఖున గురువు శుక్రుడు ఏ రాశిలో అయితే ఉన్నారో బుధుడు కూడా అదే రాశిలోకి సంక్రమణం చేయబోతూ ఉన్నారు, కర్కాటక రాశిలోకి. అలాగే 30వ తారీఖు, అనగా ఈ మాసం చివరిలో బుధుడు వక్రగతిని ప్రారంభం చేయబోతూ ఉన్నారు. అంటే దాదాపుగా ఎక్కువ సంఖ్యలో గ్రహాలు మారుతూ ఉన్నాయి. నిజానికి 2వ తారీఖున మారేటువంటి గురువు, 9వ తారీఖున మారేటువంటి శుక్రుడు, 16వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, 21వ తారీఖున మారేటువంటి కుజుడు, అలాగే ఈ మాసంలో 23వ తారీఖున మారేటువంటి బుధుడు, దాదాపుగా 5 గ్రహాలు ఒకే నెలలో రాశిని మారడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయము గోచారం ప్రకారంగా. ఇటువంటి పరిస్థితుల్ని మనం ద్వాదశ రాశులకి అన్వయించుకోవాలి. అలాగే దేశకాలమాన పరిస్థితులకి సైతం మనం ఈ గ్రహస్థితిని అంతటినీ కూడా అన్వయించుకుంటూ ఉండాలి. మరి అటువంటి సందర్భంలో దాదాపుగా మేషం నుండి మొదలుపెట్టి మీనరాశి వరకు ఉండేటువంటి రాశుల్లో ఈ 5 గ్రహాలు ఒకే నెలలో మారడం వల్ల, ఈ మాసం చివరిలోనే బుధుడు వక్రగతిని ప్రారంభం చేయడం వల్ల, అలాగే రానున్నటువంటి మాసాల్లో విపరీతంగా మిగతా గ్రహములు, పెద్ద గ్రహములు మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భాగంగా మరి ఈ గ్రహస్థితి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో తెలుసుకుందాం. మీనరాశి వారికి జూన్ మాసంలో అదృష్టం పట్టబోతూ ఉన్నది. ఇది కేవలం థంబ్నెయిల్కి పరిమితమయ్యేటువంటి విషయం కాదు, మీ జీవితానికి సైతం ఆపాదించవలసినటువంటి చాలా గొప్ప విషయం. అటు గురుబలం పెరగడం, కుజబలం పెరగడం. అసలు కుజుడు యోగించి ఎంతకాలమైందో మీరు చూడండి. ఎడారిలో ఉన్నటువంటి వాడికి కూలింగ్ వాటరో లస్సీయో పట్టుకెళ్ళి ఇస్తే ఏమనుకుంటాడు? నా జన్మాంతరాల్లో ఎప్పుడో చూశాడరా బాబు, ఇటువంటిది మనం ఇప్పుడు చూడలేదని అనుకుంటూ ఉంటారు. అలాగా కుజుడు ఎప్పుడో మీ చిన్నప్పుడు యోగించాడు 11వ స్థానంలో. ఆ తర్వాత ఆయన 5 రాశులు మారాడు, సంవత్సరం అయింది, యోగించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పుడు ఆ కుజుడు యోగిస్తూ ఉన్నారు. 3వ స్థానమందు ఇష్టసిద్ధి సదారోగ్యం అన్నాడు. అంటే మీకు ఏది ఇష్టమైతే అది చేయడానికి కుజుడు అక్కడ ఉన్నారు. అలాగే 5వ స్థానంలో గురుడు అర్ధసిద్ధి సదారోగ్యం అన్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకొని మీతో ఉండేటువంటి వాళ్ళు, మీ దరిద్రాన్ని అంతా కూడా దగ్గరుండి చూసినటువంటి వాళ్ళు, మీతో మీ ఇబ్బందికర సమయంలో వెనకాల ఉండినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ మిమ్మల్ని పట్టుకొని ఇప్పుడు లబ్ధి పొందబోతూ ఉన్నటువంటి కాలము. 5వ స్థానమందు గురుడు బుద్ధి, ప్రజ్ఞ, మేధస్సును విపరీతంగా అభివృద్ధి చెందిస్తూ ఉంటాడు. మరీ ముఖ్యంగా స్వకర్మరతి హర్షితం అన్నాడు. అంటే మిమ్మల్ని నమ్ముకుని ఉండేటువంటి వాళ్ళు వారందరూ కూడా మిమ్మల్ని చూసి ఆనందిస్తూ ఉంటారు. మీకు నచ్చినటువంటి పని చేయడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తూ ఉంటాడు. అంటే బుద్ధి చాలా గొప్పగా పనిచేస్తూ ఉంటుంది. ఇప్పటి వరకు వెళ్ళినటువంటి మార్గం వేరు, ఇప్పుడు వెళుతూ ఉన్నటువంటి మార్గము వేరు, లేదా ఒకే మార్గంలో వెళ్ళినటువంటి విధానం వేరు. ఇది చాలా గొప్పగా మీకు తెలుస్తుంది. మీరు గమనించండి, నేను చెప్తూ వచ్చాను, మార్చి కన్నా ఏప్రిల్ కన్నా మే కన్నా జూన్ బెటర్గా ఉంటుందని మనం చెప్పుకున్నాము. చాలామంది దాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఈ జూన్ మాసంలో మీనరాశి వారికి అత్యద్భుతమైన పరిస్థితులు ఉన్నాయి. ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, కుటుంబపరంగా, సామాజికంగా, వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా, విద్యాపరంగా, అన్నిటి పరంగా కూడా మీనరాశి వారు చాలా ముందుండడానికి,
గత మాసాలతో పోల్చుకుంటే చాలా ప్రోగ్రెసివ్గా ఉండడానికి, చాలా ఎఫెక్టివ్గా పనిచేయడానికి, చాలా అదృష్టాన్ని చూడడానికి, అదృష్టం అన్న మాట వినబడి చాలా కాలం అయింది, అది చూస్తారు. తృతీయమందు గురుడు ఉన్నారు, సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, దానికి కాలం కలిసి వస్తుంది. అన్ని విధాలుగా కూడా ఈ గ్రహస్థితి మీనరాశి వారికి పూర్తి స్థాయిలో యోగించబోతూ ఉన్నది. ఈ జూన్ నెల ఫలితాలు చూసిన తర్వాత ఇందులో ఏ ఒక్కటి జరగకపోయినా మీరు కామెంట్ రూపంలో పెట్టచ్చు. ఇంత పాజిటివిటీని మేము అనుభవించలేదండి, ఈ సంవత్సరం మొదటి నుండి మే వరకు జూన్లో మేము అనుభవించాం, అది జెన్యూన్గా మీరు కామెంట్ రూపంలో పెట్టండి. మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి ఆంజనేయ ఆరాధన అధికంగా చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన.